శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, రాబోయేటటువంటి అమావాస్య రోజున ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే స్వామి అమ్మవారి గురించి కథలను వింటారో వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి కథలను వినడం వలన పితృదోష నివారణతో పాటు సకల దరిద్రాలు తొలగిపోతాయి. జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. మరి ఆ కథలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భరద్వాజ మహర్షుల వారికి సూత మహర్షుల వారు తెలియజేసినటువంటి కథ ఇది. పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు, అవి చెప్పినటువంటి ధర్మాలను చక్కగా యథాశక్తిగా ఆచరణలో చూపిస్తూ ఉన్నటువంటి కర్మిష్టి, నిత్యాగ్నిహోత్రి. అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని సాక్షాత్తు నరసింహస్వామి వారిగా భావిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని. అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి బుద్ధిమంతురాలు. అలాగే చక్కగా ఎప్పుడూ కూడా శాంతిభావంతో ఉండేది. ఆచారానికి పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ పతి సేవ తప్ప ఏ పనిలోనూ సోమరితనం లేకుండా పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ యజ్ఞశర్మ బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు ఉన్నవాడు. అయితే ఆ ఇంట ఈ ఇంట చక్కగా పొరుగుళ్ళల్లో నోములు వ్రతాలు చేయిస్తూ వాటి వల్ల వచ్చేటటువంటి బియ్యం పిండి తీసుకుని వచ్చి భార్యకు ఇస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరగనటువంటి సాత్వి. పతి సేవే గృహ జీవనానికి నావా అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం సక్రమంగా చేసి అతనికి దేవశర్మ అనే పేరు పెడతాడు. ఆ పిల్లవాడు చక్కగా పెరిగి 5 సంవత్సరాలు కాగానే అక్షరాభ్యాసం, 7 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేపిస్తారు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మోస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులవుతారు. కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిబత్తం మేచంచి కాశీ, గయా, ప్రయాగ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండం నిర్వహిస్తాడు. అలాగే దేశాటనం చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపము తపము చేసుకుంటూ ఉండేవాడు. అనుష్ఠానమయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాణంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు. తదేక దీక్షతో జపతపాలను సాగిస్తూ వచ్చాడు. ఒకనాడు అతను చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికై కూర్చుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద కొన్ని రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. చూస్తే కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కనిపిస్తాయి. వెంటనే అతనికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపంతో బెదరగొడుతూ చూస్తాడు. ఆ కోప దృష్టికి ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొంగ, కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చస్తాయి. చావని అనుకుంటూ అతను సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయిన తర్వాత అయ్యయ్యో, నోరెరగనటువంటి పక్షులు నా కోపాగ్ని ఆహుతికి బూడిదైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు. ఇక ఆ తరువాత ఒక కర్రను తీసుకొచ్చి ఆ రెండింటినీ దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసుకొని స్నానం చేసి ఆలయానికి వస్తాడు. అలా మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికై గ్రామంలోకి వెళతాడు. అయితే ఇతను సరాసరి ఎక్కడికి వెళ్తాడంటే మనం మొదటగా చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుడు కశ్యపుడి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు. సావిత్రి ఆ భిక్షకుని కేక విందే కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం ఆవిడ. కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానము, భోజనం ఇలా వగైరా అన్నీ అయిన తర్వాత చక్కగా ఆయనకు కావలసినటువంటి పనులన్నీ జరిపేసి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తీసుకొచ్చి తీసుకోవడుగా అంటూ ఆయన్ను ఆదరంగా చూసి అంటుంది.
అప్పుడు ఇతను ఏమంటాడంటే, నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను కదా తల్లి, మరి ఇంతసేపు నీ వాకిటి మీద నన్ను నిలబెట్టావు, నిలబెట్టి ఇప్పుడు తీసుకొచ్చి అన్నం ఇస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడతాడు. ఆ ఇల్లాలను కాల్చేస్తాను చూడన్నట్లుగా చురచురా చూస్తూ ఉంటాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడనని చెప్పి అతనికి గర్వం అనమాట. అప్పుడు అమాయకురాలైనటువంటి ఈ సావిత్రి పరమ పతివ్రత కదా, అతని చూపులకి ఏమాత్రం జంకకుండా, ఏమయ్యా, నేను కొంగను కాకిని కానయ్యా నీ కరుకు చూపులకు కాలి చావడానికి, తీసుకో భిక్ష తీసుకో అంటూ చిన్న నవ్వు నవ్వి హేళనగా అంటోంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈవిడికి అసలు ఎలా తెలిసింది? ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి అసలు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తన ములకలవుతుంది. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల వంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులు ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒక్కసారే ఆహారిస్తాడు. సరైనటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఈ ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపునింటికి వస్తాడు. వచ్చి అప్పటికే కశ్యపుడు నిద్రలేచి ఏదో పొలం పని మీద బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చొని ఉంటుంది. అమ్మా అంటూ కేక వేస్తాడు. ఆ కేక వినగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేస్తూ వీధి వసారలోకి వస్తుంది సావిత్రి. ఎదురుగా చూస్తే ఎదురు చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ కనిపిస్తాడు. ఏమిటి మరలా ఇలా వచ్చావోడుగా అంటూ ఆదరంగా అడుగుతుంది. అప్పుడు దేవశర్మ ఇలా అడుగుతాడు. అమ్మా, ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు అసలు ఏ విధంగా చెప్పగలిగావు? అసలు ఆ శక్తి నీకెలా వచ్చింది? అది అడగాలని ఇలా మరలా వచ్చాను అంటూ బెదురుతూ అడుగుతాడు ఆ బ్రహ్మచారి. అప్పుడు సావిత్రి, ఓ అదా, చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏ మారకుండా ఎప్పుడూ కూడా నెరవేరుస్తూనే వచ్చాను. దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశకమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి. దానిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నాయనా. ఇక నీ విషయం, నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచిన తల్లిని, పైగా అనాథను, నీపైనే ఆధారపడి ఉన్నటువంటి ఆ ఆడదాన్ని అలా గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము తపము నిజం చెప్పాలంటే అసలు అర్థం లేనటువంటి పనులు. కన్నతల్లిని మించినటువంటి దైవం ఈ లోకంలో ఉందా? లేదు కదా. మాతృదేవోభవ అని శృతివాక్యం నువ్వు వినలేదా? విని మాత్రం ఏం లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశమవుతాయి. నా మాట నమ్ము. ఆ మాత్రం కూడా తెలియకుండా స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు, నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి? కొంగను కాకిని చంపడం, అంతేనా? వెళ్ళు, బుద్ధి కలవాడివై ఇంటికి వెళ్ళు. వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చెయ్యి. తర్వాత స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది. పోయి అతన్ని అడుగు. తర్వాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు. వాడు మీ వంశకర్త అవుతాడు. ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు. ఆ తరువాత ఇంకేముంది? చక్కగా ఎప్పటిలాగే నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు. ఆ నరసింహస్వామి వారిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ నీ కాలాన్ని నువ్వు గడుపుతూ ఉండు. జన్మాంతమందు నువ్వు విష్ణు సాహిత్యాన్ని పొందుతావు అని చెబుతుంది సావిత్రి. ఇక ఆ మాటలన్నీ వింటాడు. క్షమించు తల్లి, నాకు బుద్ధి వచ్చింది, పోయి వస్తాను అంటూ దేవశర్మ వెనుతిరిగి వచ్చి ఆ పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య తల్లి మరణించిన తరువాత సన్యాసి అవుతాడు. నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో, అలాగే జ్ఞానం అనేది అది లేకపోతే మనిషి మనిషే కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు పశువులకు సమానమే. కానీ జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికంగా ఇచ్చాడు భగవంతుడు. అది లేని నాడు మానవుడు కొమ్ములు తోకలు లేనటువంటి పశువు అన్నమాట. సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానమే అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారితో చెప్పినటువంటి గొప్ప కథ. ఈ కథను విన్న తర్వాత భరద్వాజ మహర్షి, చాలా గొప్ప కథ చెప్పావు, ఇంకా ఏమైనా విశేషాలుంటే మీ గురువుగారు నీతో చెప్పినటువంటి విశేషాల గురించి నాతో చెప్పవచ్చు కదా అని అడుగుతాడు. అందుకు సూత మహర్షుల వారు చిరునవ్వు నవ్వి, నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు, తప్పకుండా చెబుతాను.
నువ్వు సామాన్యుడివా భరద్వాజ? బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ ఈ మూడు నీ మూర్తిగానే కదా ఉన్నాయి. విను. చక్కని ప్రశ్న వేశావు. ఇంతకీ నువ్వు ఏ కథ గురించి వినాలనుకుంటున్నావు? ఎవరి కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు సూత మహర్షి. అప్పుడు భరద్వాజుడు దేవ పూజ చేసినటువంటి పువ్వును నిర్మాల్యం అని అంటారు కదా, దానిని గురించి ఏదైనా కథ ఉంటే చెప్పవయ్యా అని అడుగుతాడు. మంచి విషయం అడిగావు, చెబుతాను అంటూ సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పసాగాడు. భరద్వాజ, చంద్రవంశపు రాజులలో శంతనుడు చాలా దొడ్డవాడు. అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు. బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అతని మంచితనానికి బహుమతిగా సాక్షాత్తు దేవేంద్రుడు ఒక మంచి రథాన్ని అతనికిచ్చాడు. మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాలనుకుని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు. ఇక శంతనుడు నారదముని ముఖత నరసింహస్వామి వారి మహిమ గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని చెప్పి ఎవరో దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ దివ్యరథాన్ని ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి తమకంతో ఉన్నవాడు కాబట్టి త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటకు వస్తాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పిస్తాడు. చుట్టూ ముమ్మారు ప్రదక్షిణా నమస్కారం చేసి రథాన్ని ఎక్కుతాడు. కానీ ఏం లాభం, ఆ రథం అంగుళం మేరైనా నడవలేదు. తెల్ల ముఖంతో కిందికి దూతాడు శంతనుడు. రథకారులను రప్పించి ఏమిటో లోపం చూడండి అంటూ ఆత్రంగా అడుగుతాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి ఎలాంటి లోపము లేదు ప్రభు అంటూ ఈడుస్తూ అంటారు. నడపమని చెబుతాడు ఆ రాజు. వాళ్ళు అందుకు ప్రయత్నిస్తారు. అయినా ప్రయోజనం లేకపోతుంది. ఏమిటో అర్థం కాలేదు శంతనుడికి. ఇక శంతనుడి ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అప్పుడు నారదుడు వస్తాడు. శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి చక్కగా రథ వృత్తాంతం గురించి చెబుతాడు నారదుడు. అప్పుడు ఇలా చెప్తాడు. రాజా, నీ యొక్క రథం ఆగిపోవడం వలన, అలాగే అసలు అది ఎందుకు నడవడం లేదో దానికి కలిగినటువంటి కారణం చెబుతాను. అందుకు కారణం మరేది కాదయ్యా, రథ నిర్మాణంలో ఏ లోపము కూడా లేదు. నువ్వు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజ చేసావు కదా, ఆ పూజ చేసినటువంటి పూజా పుష్పాలను బయట పడవేసావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని నువ్వు దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవ్వరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది. నీ మాటకేమి, నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుని కొడుక్కే ఇలాంటి ఆటంకం కలిగింది. మరి ఆ కథ గురించి చెబుతాను, వింటావా? అంతర్వేది అనేటటువంటి ఒక చిన్న పట్టణంలో రవి అనేటటువంటి ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లినటువంటి దండలను మూడింటిని ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు. ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు. ఇద్దరూ దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ ఒద్దిక చూపేవారు. స్వామివారికి సమర్పించిన తరువాత మిగిలినవి పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు. ఇక ఈ విధంగా చక్కగా వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉండేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండలు అల్లాలంటే అతని దగ్గర పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని చెప్పేసి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలను, తీగలను నాటాడు. ఇంట్లో నుండి కేవలం ఒకే ఒక ద్వారం ఉంచాడు. పైనుండి మనిషి కానీ పశువులు కానీ లోపలకు రావడానికి అసలు ఆస్కారం లేకుండా చేశాడు. ఆ విధంగా ఎన్నో రకాల పుష్ప తోటలను అక్కడ వేశాడు. ఆ విధంగా ఆ పుష్పాలు కొన్ని సాయం సంధ్యా సమయాన పూచే ఉన్నాయి. ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలి కదా, అందుకోసం పెద్ద నొయ్యి కూడా తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏ తాములో నీరు తోడుతుంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉండేది. ఆ తోటలో షష్ఠీ గడియల పువ్వుల యొక్క పరిమళం పంచిపెడుతూ ఉండేది. చల్లగాలికి ఆ పక్క నుండి పోయేవారు రవిని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉండేవారు. అయితే అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కూడా కనిపించినటువంటి కటిక చీకటి. తొలిజాము ముగిసే వరకు రవి ఆ బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరూ కూడా స్వామివారి గురించి చెప్పుకుంటూ ఆయన కథల గురించి స్మరించుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళిపోతారు.
ఆ విధంగా తొలి కోడి కూస్తుంది. రవి నిద్రలేస్తాడు. దంతధావనం చేసి స్నానం అయిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళతాడు. పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి రవికి. దిగాలు పడి చూస్తూ నిలుచుని ఉంటాడు. ఏ మొక్కను, ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు. ఏదో గారడిలాగే ఉందే. నిన్న సాయంకాలమే కదా మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినమూ కూడా ఈ సమయానికి పుష్పాలు వస్తుంటాయే. బుట్టల నిండా పువ్వులేరుకొని పోతున్నాను కదా, మరి ఇవాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ కూడా రావడానికి శక్యం కాని విధంగా నలువైపులా గోడ. ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరో ద్వారం అంటూ లేదు. మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలంలా ఉందే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి ఈ దౌర్భాగ్యపు జీవితం ఎందుకు అని కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యతో చూతాడు. ఒక్క పువ్వైనా లేకపోవడం ఏమిటి, వింతగా ఉందని చెప్పి ఆమె కూడా వచ్చి చూస్తుంది. ఆశ్చర్యంగా అక్కడ పుష్పాలు కనిపించకపోవడంతో వెనుతిరిగి వచ్చి నోట మాట లేక నరసింహస్వామి వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది. ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలంటూ ఒక్క మాట అడుగుతుంది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొసామసా ఉన్నటువంటి పుష్పాలను ఏరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు. ఆ రోజు రాత్రి స్వామివారిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి అతనికి నిద్ర పడుతుంది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కల వస్తుంది. ఆ కలలో స్వామివారు కనిపించి, రవి, విచారించవద్దు, లే. ఈనాడు నువ్వు నన్ను పూజించినటువంటి పువ్వులున్నాయి కదా, వాటిని తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా. పువ్వుల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడవుతాడు. రవి చప్పున లేచి భార్యను కూడా లేపి తనకు వచ్చినటువంటి కథ గురించి చెబుతాడు. ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అని ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది. రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తీసుకొచ్చి తోటకు గోడ పక్కన చల్లి వస్తాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు, చంద్రబింబాల వంటి నిమ్మోముల అచ్చర పూబండ్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు. పువ్వులు కోసుకొని రథాన్ని ఎక్కబోతాడు. ఎక్కలేక కిందనే ఉండిపోతాడు. ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు. రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించినటువంటి పువ్వులు కిందున్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువలనే ఈ పని జరిగింది. ఆ దోషం కనుక పోవాలంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు. వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులను తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఉండు. అలా 12 సంవత్సరాలు కనుక చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది. అంతే దీనికి ఉన్నటువంటి పరిహారం. మేము అమరావతికి పోతాం, వెళ్ళు అంటూ సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రనందనుడు కిమ్మనకుండా చేసేదేవి లేక కురుక్షేత్రానికి సామాన్య మానవుళ్లాగా వెళ్ళి అక్కడ 12 సంవత్సరాల పాటు ఎంగిలాకులను తీసి పారేస్తూ ఆ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు. తరువాత పాప విముక్తుడై అమరావతికి వెళతాడు. విన్నావా? శంతన మహారాజు నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు. వెళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగా ఆ ఎంగిలి విస్తర్లుంటాయి కదా, వాటిని తీసి అవతల వైపు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు. అలా 12 సంవత్సరాలు కనుక చేస్తే పవిత్రుడివై తిరిగి వస్తావు. దేవదత్తమైనటువంటి ఈ రథం అప్పుడు ఎక్కడం నీకు చాలా సులభమవుతుంది. అది నిరాటకంగా వెళ్ళడం అవుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా 12 సంవత్సరాల పాటు ఆ విధంగా చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు. రథారోహణం, రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా రాజ్యం చేస్తాడు. నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూత మహర్షుల వారు చెప్పి ఇంకేం చెప్పమంటావంటూ భరద్వాజుణ్ణి చూస్తాడు. ఏం చెప్పడమేమిటి, నువ్వేం చెప్పినా కూడా అది ఇహపర సాధకమే. నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఈ కథలను వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విష్ణు అవతారమైనటువంటి ఆ నరసింహస్వామి వారి పేరు చెప్పించడం కూడా ఒక వరమే, ఒక అదృష్టమే. నాకు ఈరోజు ఇంత చక్కని కథలు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు అని అంటాడు భరద్వాజ మహర్షి.
ఒకనాడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును, స్వామి, విష్ణు మహిమ విస్తారంగా కనిపించేటటువంటి ఏదైనా కథ ఉంటే నాకు వినాలని ఉంది అని అడుగుతాడు. అందుకు విశ్వవ్యాపి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, గరుత్మాన్, పూర్వకాలంలో సంతప్తకుడు అనేటటువంటి తపోధనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన యొక్క తపోబలం వలన పాపరహితుడవుతాడు. ఈ సంసారం పేరులోనే కాని తత్వంలో సారం లేనిదే అని చెప్పి తెలుసుకున్నవాడై అడవుల్లోకి వెళ్ళి వైకానస మునుల వృత్తినే తాను పాలిస్తూ అరణ్యంలోనే చెరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కానీ దారిలో దారి తప్పి ఒక చీమలు దూరనటువంటి కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేనటువంటి మహా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిపోయినటువంటి చెట్లు, లతలు, పొదలు ఇక దారి తెన్ను తోచనివ్వలేదు అతనికి. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడ ఉంటాయి. నరసంచారం అనేది అక్కడ ఎక్కడా కూడా కనిపించదు. ఇక సంతప్తునికి భయం అనిపించలేదు, కానీ ఏమాత్రం దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలేననుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కన్న కఠోరంగానూ, గుడ్లగూబల దూత్కారాలు భయంకరంగానూ వినిపిస్తూ ఉంటాయి అతనికి. అయినప్పటికీ అతను ఆగలేదు, కానీ ఒకచోట జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోతాడు. అడుగు ముందుకు పడలేదు అతనికి. అక్కడ ఒక మర్రి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం కనిపిస్తుంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటూ ఉంటాయి. ప్రతి ప్రేతము కూడా చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా కూడా ఆ ప్రేతానికి మాంసం ఉండదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉంటాయి. ముఖంలో కళ్ళు లేవు. వాటికి బదులు 2 గోతులుంటాయి. ఆ గోతుల్లోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో కానీ ముక్కైతే అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలు అవిసిపోయేలా ఉంటాయి ఆ ప్రేతాలు. ఆ బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో అలా నిలుచొని ఉండిపోగా అవి మాత్రం ఆయన్ను చూడగానే పిచ్చి ఆనందంతో గంతులు వేస్తూ వీడిని ముందు నేను తింటానంటే నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్లను 2 ప్రేతాలు, చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ కూడా అలా భయంకరంగా అరుస్తూ అలా పట్టుకుని గాల్లోకి లేస్తాయి. అంతవరకు తింటున్నటువంటి శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగగా పెట్టడం ఇష్టం లేక మరలా కిందికి వచ్చి దానిని కాళ్ళల్లో ఇరికించుకొని మరలా పైకి వస్తాయి. అప్పుడా భయార్తుడైనటువంటి సంతప్త బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువునైనటువంటి నన్ను ప్రార్థిస్తూ తన రక్షణకై నన్ను పిలవడం ప్రారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, కృష్ణ, నాకు నీవే శరణం, నన్ను కాపాడు, దేవాదిదేవ, చిన్మయ, సుదర్శన చక్రధారి, శ్రీహరి, నన్ను కాపాడు. ఖగరాజరూఢుడై మొసలి నోట చిక్కినటువంటి ఏనుగును తన చక్రం ద్వారా రక్షించినటువంటి సామజ వరగమనుడవు, నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తుని చెయ్యాలి కదా. రమారమి 100 మంది నిర్దోషులైనటువంటి రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడినటువంటి కర్కోటక లోక కంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మవు తమరు. మరి ఆ రాకుమారులకు వలె నాకు కూడా విడుదలను ప్రసాదించాలి కదా అంటూ మరెన్నో విధాలుగా నా అవతార తత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మంటూ పిలిచినటువంటి ఆ తపస్సంపన్నుడిపై ప్రేమతో కూడినటువంటి జాలి కలగగా నేను స్వయంగా బయలుదేరాను గరుత్మంతా. నేను ఆ దరిదాపుల్లోకి చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తో ఆ విషయాన్నంతనికి కూడా అతనికి చేరవేసిందో తెలియదు, కానీ అతను భయాన్ని విడిచిపెట్టి ఆ ప్రేతాల మూములపై పల్లకిలో రాజులాగా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. నేను ఆ గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడనేటటువంటి ఒక యక్షరాజు కనిపించాడు. నేను అతనికి ఈ ప్రేతాల సంగతేమిటో చూడంటూ కనుసైగ చేశాను. వెంటనే అతను భయంకరమైనటువంటి ప్రేతాలకే దుఃఖాన్ని, భయాన్ని కలిగించేటటువంటి ప్రేత రూపాన్ని ధరించి వాటి కళ్ళు కలవరపడేలా, గుండె గుబేలుమనిపించేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతూ ఉన్నటువంటి తాచుపామంత నాలుకతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు భయం నుండి తేరుకునే లోపు 2 చేతులతో 2 కాళ్లతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైనటువంటి పిడిగుడ్డలతో వాటి యొక్క ఒళ్ళును హోనం చేస్తాడు. వారి చేతుల నుండి ఆ బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షకుడు మాయమైపోయాడు. మణిభద్రుని యొక్క శిక్షతో
శ్రీ మహావిష్ణువునైనటువంటి నా యొక్క దయతో వారి పాపాలన్నీ నశించి బ్రాహ్మణుడికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు: హే విప్రదేవా, మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమించమంటూ కోరుకున్నారు. దానికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ. యక్షస్పర్శల వలన వారికి పూర్వస్మృతి కలగడమే. వారి దీనావదనాలను, మరింత దీనాలాపాలను చూసి మనసు కరిగిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు వారినిలా అడుగుతాడు: బాబూ, అసలు మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్తభ్రమ అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతాలు: స్వామి, ఇది మాయా కాదు, భ్రమ కాదు. మేం ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృత్యాల వలన మాకు ఈ ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, అసలు మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకు అసలు ఇలాంటి దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకు, మరలా అందులో వచ్చినటువంటి మార్పుకు కారణమేమిటి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు. ద్విజోత్తమ, మీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా సమాధానమిస్తాం. మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోదక, లేఖకులు. సామాన్య మానవులే అనుకుని మిమ్మల్ని మేము పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణు భక్తులని తెలిసాక ఇప్పుడు మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ స్పర్శ మాత్రానే మా పాపాలన్నీ కూడా ఎగిరిపోయాయి అనుకోండి. ఇక ఈ విధంగా చెప్పినటువంటి ఆ ప్రేతాలతో అప్పుడు ఆ బ్రాహ్మణుడు: అసలు మీ నామధేయాలేమిటి విచిత్రంగా వినిపిస్తున్నాయి? ఇవి అసలు అర్థం లేనివని నాకు అనిపించడం లేదు, కానీ మీరు నాకు విస్తారంగా మీ గురించి తెలియజేయండి అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాయి. ద్విజోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడిని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖపాకాలను తినేశాను. బ్రాహ్మణుడికి పర్యుషిత అంటే పాచిపోయినటువంటి అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేను అలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి అదొక కారణం అని మొదటి ప్రేతాత్మ చెబుతుంది. ఇక రెండవది: బ్రాహ్మణ దేవత, నా పేరు సూచీముఖుడు. ఒకనాడు ఒక బ్రాహ్మణి తీర్థ స్నానానికై భద్రవటా తీరానికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె 5 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అతన్ని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకుడిగా జన్మించున్నాను. అలవి మీరినటువంటి ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తూ ఉండేవాడిని. నేను ఆ బ్రాహ్మణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలతో బాది వారి సామాన్లన్నింటినీ కూడా లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహం దాహం అంటూ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను ఆ పాత్రను కూడా దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ చేసేశాను. భయ సంత్రస్తుడై దాహంతో కూడినవాడై ఆ పిల్లవాడు అక్కడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి నూతిలో దూకి అసువులు బాసింది. ఆ మహాపాపం వలన నాకు ఈ యొక్క ప్రేత యోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడినే కానీ నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దాన్ని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేను ఆ రోజు బ్రాహ్మణ బాలకుణ్ణి నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసినటువంటి ముక్కు నా పేరును సూచీముఖుడుగా చేసింది. భూసురేంద్ర, నా పేరు శీఘ్రకుడు. నేను ఒకప్పుడు ధనవంతుడైనటువంటి వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడు ఒకటితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవాడిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేషమైనటువంటి ధనరాశులు ఉండడంతో నాలో లోభం, దాని వలన క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలినటువంటి ఒక నదిని పడవ సహాయాన దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులందరూ కూడా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతను నా తొడ మీదే తలపెట్టి నిశ్చితంగా నిద్రపోతూ ఉన్నాడు. నేను అతన్ని ప్రవాహంలోకి తోసేశాను. చీకట్లో ఎవరూ కూడా చూడలేదు. అతని వద్ద ఉన్నటువంటి బహుమూల్య ప్రదాలైనటువంటి రత్నజటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులన్నీ కూడా పట్టుకొని మా ఊరికి వచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారు అతని సొత్తంతా దోచుకుని అతన్ని చంపేశారని చెప్పాను. నేను మరో దారంట తుప్పల వెంట సొమ్ములను పట్టుకొని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇంటికి చేరుకున్నానని చెప్పాను. నా జీవితాన్ని అంతా కూడా ఆ పాపపు సొమ్ముతో గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లాలని నన్ను శీఘ్రగ్రుడు అని అన్నారు. కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుకొస్తుందని ఎవ్వరూ కూడా తెలుసుకుని ఉండరు కదా. విప్రోత్తమ, నా పేరు రోదకుడు. నేను శూద్ర జాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద గ్రామాలకు 100 పై అధికారం ఇవ్వబడింది.
నా కుటుంబంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు. అయినా లోపం కొద్దీ నా తమ్ముడిని వేరో కాపురం పెట్టుకోమని చెప్పాను. వాడికేమీ తెలియదు. అన్న వస్త్రాలు లేక అవస్థ పడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా ఇంటి నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనది తెలుసుకొని అగ్గిరాముడినైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద వాటిని విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనేటటువంటి బాధతో విషం తిని మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో కూడా తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోదకుడనేటటువంటి పేరు నాకు నిలిచిపోయింది. ఈ మహాపాపాల వలన నేనిలా ప్రేతయోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవా, నన్ను లేఖకుడంటాడు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాను. మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైనటువంటి కోవెలకు పూజారిగా నియమించాడు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైనటువంటి ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైనటువంటి రత్నాలు తాపడం చేయబడున్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవాలని నేను లోపమోహాలతో రాకాసి మనసు కలవాడినై డబ్బు వెనకేసుకోవాలనేటటువంటి వాంఛ పుట్టి మహాపాపినైపోయాను. బుద్ధి పాపాస్తకమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే కదా, రాక్షసుడైనా పిశాచమైనా కూడా ఒకటే. నేను ఒక సూదిగా వాడిగా ఉన్నటువంటి ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకు ఉన్నటువంటి బంగారాన్ని రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తలుపులను తెరిచి గోలగోల పెట్టేశాను. ఏమీ తెలియని వాళ్ళలాగా నటించాను. రాజుగారు రూపుమాసినటువంటి విగ్రహాలను చూసి క్రోధంతో రగిలిపోయాడు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని తీసుకురండి. నేరాన్ని నిరూపించి వాడిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తానంటూ భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన బ్రాహ్మణునైనా సరే అనడంతో అనుమానం నాపైన ఏమైనా వచ్చిందేమోననేటటువంటి బాధతో నాకు అనుమానం కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి రాజును చంపేసి అక్కడ నుండి రత్నాలను, బంగారాన్ని పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో కానీ అలా పారిపోతూ దారి తప్పి ఘోరమైనటువంటి అరణ్యంలో దిగబడి అక్కడ ఒక పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేనటువంటి బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో వాటి పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గురించి అడుగగా వారు ఇలా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జా, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము అసలు ప్రవేశించలేం. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడిన గృహాల్లో మేము దూరగలం. అక్కడ ఉన్నటువంటి మనుషుల రక్తమాంసాలను అలాగే వారికి తెలియకుండా అపహరించి ఆరగించగలం. ఈ విధంగా వారి మాటలు విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి బాధలన్నీ కూడా వింటూ ఉండగానే గరుత్మంత నేను ఆ బ్రాహ్మణుడికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించేటటువంటి అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వలన ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికి ఏ అర్హత లేకపోయినా నువ్వు ఉద్ధరించగలదా మహాప్రభు, నీకు నమస్కారం అంటూ పలుకుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడి మనసులోని కోరికను అర్థం చేసుకొని నేను వారందరికీ కూడా ఉత్తమ లోకాలను ప్రసాదించాను. నా ఇచ్ఛ మేరకు అత్యంత తేజం కలిగినటువంటి శ్రేష్ఠ ఆకాశ గమనం చేయగలిగినటువంటి గంధర్వ అప్సరస యుక్తములైనటువంటి 6 విమానాలు అక్కడికొచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకొని పోయాయని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పినటువంటి కథ ఇది. మరి ఈ అమావాస్య నాడు ఈ కథను వినడం వలన కూడా మనకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మనందరిపై ఆ శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం ఎప్పుడూ కలగాలని ఆ స్వామిని మరొక్కసారి వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.